ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. నా జీతం అనాథ పిల్లలకి ఇస్తా అని చెప్పారు. దీంతో పిల్లల్లో ఒకరికి సంతోషం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ జీతం 2,10,000 రూపాయలు అనాథ పిల్లలకు పంపిణీ చేస్తారు. 42 మంది అనాథ పిల్లలకు 5,000 చెక్కులు అందించారు. పిఠాపురం నియోజకవర్గంలో 10 మంది క్రియాశీల సభ్యత్వం గల వాలంటీర్లు అనాథ పిల్లలకు చెక్కులు పంపిణీ చేస్తారు. మొదటి రోజు చేబ్రోలు, దుర్గాడ, తాడిపత్రి, వన్నెపూడి, చిన్నజగ్గంపేట, చందుర్తి, మల్లం గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేస్తారు. మరుసటి రోజు పిఠాపురం పట్టణం, కొత్తపల్లి మండలంలో మిగిలిన అనాథ పిల్లలకు చెక్కులు పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ కామేశ్వరరావు, ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకుడికి చాలా ఆదర్శంగా నిలవడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మొత్తం తన పూర్తి జీతాన్ని అనాథ పిల్లలకి ఇవ్వడం అంటే అసలు ఇంకా స్ఫూర్తిదాయకంగానే చెప్పుకోవాలి. ఏం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ పిల్లలు ఏం చెప్తున్నారు? ఎస్ సతీష్, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన గొప్పతనాన్ని మరొకసారి చాటుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తనకు ఏదైతే ఉందో తనకు వచ్చే మొత్తం కూడా నెల జీతం మొత్తం కూడా 2,10,000 కూడా పిఠాపురం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం తనకు వస్తున్న 2,10,000 శాలరీ మొత్తం కూడా ఇంచుమించుగా 42 మంది పిల్లలను అయితే మాత్రం గ్రేడ్ చేశారు. గ్రేడ్ చేసి మొత్తం కూడా ఒక్కొక్క పిల్లవాడికి కూడా 5,000 చొప్పున అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే పెన్షన్గా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తనకి ఏదైతే ఉందో ప్రభుత్వం ఫామ్ అయిన నుంచి కూడా నేటి తను అనంతరం తన పదవీకాలం ఉన్నంత వరకు కూడా వస్తున్న శాలరీ మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన అనాథ పిల్లలకైతే మాత్రం తన శాలరీని మొత్తం కూడా పెన్షన్ రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా హర్షించదగ్గ నిర్ణయం అని చెప్పి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడూ కూడా మునుపెన్నడూ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క డిప్యూటీ సీఎం కానీ ఇంత ఆలోచన చేసి ఉండలేదని చెప్పి చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తనకు వస్తున్న నెలసరి జీతం 2,10,000 కూడా 42 మంది పిల్లలు కూడా మొత్తం కూడా వారి చదువులకు అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పేసి మొత్తం కూడా ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి 42 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున చెక్కులను అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఏదైతే ఉందో గత 2-3 రోజులుగా కూడా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అయితే మాత్రం తమ సెంట్రల్ కమిటీ మెంబర్స్ మొత్తం కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అయితే మాత్రం 42 మంది స్టూడెంట్స్కు ఇళ్ల వద్దకు ఏదైతే ఉందో అనాథ పిల్లలు ఇళ్ల వద్దకు పట్టుకెళ్ళైతే మాత్రం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆ చెక్కులు అయితే అందజేయడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆదేశాలు పాటిస్తూ తమ యొక్క ఏదైతే ఉందో తమకు తోడ్పాటుగా విద్య కోసం వారి భవిష్యత్తు కోసం 5,000 రూపాయలు చెక్ను అయితే అందిస్తున్నాం, పవన్ కళ్యాణ్ అందివ్వమన్నారని చెప్పి ఈ సెంట్రల్ కమిటీ 10 మంది మెంబర్స్ అయితే మాత్రం పిల్లలకు అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద నిన్న అదేవిధంగా ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఉందో ఈ చెక్కుల పంపిణీ అయితే మాత్రం మొత్తం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం చూసుకుంటే కనుక మొన్న చేబ్రోలు, దుర్గాడ, తాటిపర్తి, వన్నెపూడి, చిన్నజగ్గిపేట, చందుర్తి, మల్లం గ్రామాల్లో అదేవిధంగా పిఠాపురం పట్టణం మరియు ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఇలా పలు ప్రాంతాల్లో ఈ 42 మంది పిల్లలు అయితే మాత్రం చదువుకుంటున్నారు. వీరికి మొత్తం ఈ సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం కూడా ఈ 42 మంది పిల్లలు కూడా చెక్కులు తీసుకెళ్ళైతే మాత్రం వారి చేతికి అందివ్వడం జరిగింది. మొత్తం కూడా పిల్లలు పక్క అయితే మాత్రం ఇప్పటి వరకు కొన్ని అనాథాశ్రమాలు అదేవిధంగా కొన్ని ట్రస్టీల ద్వారా అయితే మాత్రం తాము గెట్టిన అవుతున్నాం, వారు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఈ ట్రస్టులు నడుస్తే అనాథాశ్రమాలు అని చెప్పి వారు వాపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నాటి నుంచి కూడా మొత్తం ఆయన పదవీకాలం ఉన్నంత వరకు కూడా మా చదువు అదేవిధంగా మా భవిష్యత్తు కూడా 5,000 రూపాయలు అనేది చాలా సహాయంగా తోడ్పాటును అందించినట్లు అయిందని చెప్పేసి ఓ పక్క పిల్లలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశంలో పలువురు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ లాగే ప్రతి ఒక్కరు ఆలోచించి తమ యొక్క వచ్చిన శాలరీ ఏదైతే ఉందో తమ చార్టీస్ రూపంలో 10 మందికి లేని వారికి అందివ్వాలి. పవన్ కళ్యాణ్ దేశంలోనే మొట్టమొదటిగా ఈ ఏదైతే ఉందో ఈ అనాథ పిల్లలకు తోడ్పాటును అందించే దిశగా అయితే మాత్రం ఆలోచన చేశారు. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశం 46 సంవత్సరాలుగా కూడా ఇప్పుడు మునుపెన్నడూ కూడా దేశ 29 రాష్ట్రాల్లోని కూడా అదేవిధంగా 26 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే కూడా మొత్తం మీద ఎక్కడ కూడా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి అయితే లేవని చెప్పి దేశవ్యాప్తంగా కూడా పలువురు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే అభినందిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని మొత్తం ఇలాగ అనాథ పిల్లలకి తోడ్పాటును అందించి వారి విద్య కోసం వారి అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పేసి పలువురు అయితే మాత్రం మొత్తం కూడా
వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మొత్తం ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల గత పవన్ కళ్యాణ్ మాట ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ మంత్ ఏదైతే ఉందో ఆగస్టు మంత్ కూడా శాలరీ, అదేవిధంగా అనాథ పిల్లలకైతే మాత్రం తన శాలరీ మొత్తాన్ని కూడా చెక్కుల రూపంలో అందేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 42 మంది పిల్లలకు కూడా చెక్కులు అయితే మాత్రం జనసేన కేడర్ మొత్తం సెంట్రల్ కమిటీ మొత్తం అందించారు. వారితో పాటు అందించిన అనంతరం కూడా ఇంకా మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా ఐడెంటిఫై చేసిన అనంతరం కూడా వారికి కూడా తోడ్పాటును అందివ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సెంట్రల్ కమిటీకి అయితే ఆదేశాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాత్రం అంటే ఏదైతే ఉందో తన నియోజకవర్గం, అదేవిధంగా ఉప్పాడు, కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మొత్తం ఈ 3 మండలాలకు సంబంధించిన అనాథ పిల్లలను అయితే ఇప్పటివరకు 42 మంది అంటే చదువుకి దూరం అయ్యి అంటే తాము ఏదైతే ఉందో అనాథాశ్రమాల నుంచి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. వారందరినీ కూడా మెరిట్ స్టూడెంట్స్, అదేవిధంగా వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనాథాశ్రమాలను కూడా గ్రేడ్ చేసి వారు కూడా తోడ్పాటును అందివ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు అందించారు. ఇప్పటివరకు కూడా చూసుకుంటే కనుక ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని అనాథాశ్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని రన్ అవుతున్నాయి. ఆర్థికంగా కూడా పిల్లలకి ఈ పోషణ అందించడంలో కూడా కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వారందరినీ కూడా గ్రేడ్ చేసి వారందరికీ కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 42 మంది పిల్లలకు కూడా ఇంచుమించుగా గత 5-6 నెలల నుంచి కూడా తమ యొక్క శాలరీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయంతో చదువుకుంటున్నామని చెప్పి ఒక పక్క పిల్లలు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క భవిష్యత్తులో తమ అభివృద్ధి మొత్తం కూడా ఏ స్టేజ్కి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని మేము కూడా 10 మందికి ఉపయోగపడే రీతిలో మేము మెలుగుతామని చెప్పి పిల్లలు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి. మరోపక్క దేశమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ మీద మొత్తం పలువురు అభిమానులు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దేశంలో ఉండాలి అని చెప్పేసి పలువురు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మొత్తం కూటమి ప్రభుత్వం ఫామ్ అయి 1 ఇయర్ గడుస్తుంది. తమ పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. అనేక రాష్ట్రంలోనే మొత్తం కూడా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అనేక నిధులు తీసుకొచ్చి మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి అయితే మాత్రం ఇప్పటివరకు పాటుపడ్డ పరిస్థితి. ప్రస్తుతానికి అనాథ పిల్లలకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక దేవుడిలాగా మొత్తం కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ అనాథ పిల్లలందరినీ కూడా గతంలో ఏదో చారిటీస్ ద్వారా, అనాథాశ్రమాల ద్వారా మాత్రమే ఓదార్పును అందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ మొత్తం తమకి ఏ ఒక్క కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్కి అడగాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక మంచి భరోసాను అయితే ఈ అనాథ పిల్లలకి అయితే ఇచ్చిన పరిస్థితి. మొత్తం అదే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అయితే మాత్రం తన జీతాన్ని మొత్తం కూడా ఇప్పుడు అనాథ పిల్లలకైతే మాత్రం పంచుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కొంతమంది అయితే మాత్రం ఏ విధంగా పొగడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది దేశంలో. అంటే మరోపక్క పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఎమ్మెల్యే మాకు రావడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పి మరోపక్క పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే 1 ఇయర్ 13 నెలల పరిపాలనలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ అనాథ పిల్లలందరూ కూడా ఆపద్బాంధవుల్లా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం తమ అండదండలు అందించారని చెప్పి పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్. రామేశ్వరరావు. నా పేరు శ్రావ్య అండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారు 5,000 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇది నేను చదువు కోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి. నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు సేమ్ పవన్ కళ్యాణ్. చదువుతున్నానండి. ఇలా పవన్ కళ్యాణ్ ఇలా 5,000 నెల చొప్పున 5,000 పంపించడం వల్ల నా ఫీజుకి బాగా ఉపయోగపడతాయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవి ఇలాంటి విషయం చేయడం వల్ల చాలా మాలాంటి పిల్లలు పంపించడం వల్ల నేను ఎంతో గర్వపడుతున్నానండి. ఇలాగ కొంతమంది ఉన్నా లేకపోయినా ఇలా ఫీజులకి కలిసి వస్తున్నాయండి. కొందరికి ఇలా జీవితం కోసం అలా గడపడానికి కూడా సరిపోతుంది.
థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. నా పేరు రెడ్డం గీతిక. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ డబ్బులు నీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయమ్మా? చదువుకు ఉపయోగిస్తున్నాను ఈ డబ్బు. చదువుకి ఇంకేమైనా దానికి కాకుండా ఇంకేమైనా ఉపయోగపడుతున్నాయా? చదువు. మరి ఆ ఇచ్చినందుకు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్స్. ఎవరికమ్మా థ్యాంక్స్ అది? పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. నా జీతం అనాథ పిల్లలకు అంకితం అంటున్నారు సేనాని. పవన్ కళ్యాణ్ జీతం 2,10,000 రూపాయలు అనాథ పిల్లలకు పంపిణీ చేశారు. 42 మంది అనాథ పిల్లలకు 5,000 చెక్కులు అందించారు. పిఠాపురం నియోజకవర్గంలో 10 మంది క్రియాశీల సభ్యత్వం గల వాలంటీర్లు అనాథ పిల్లలకు చెక్కులు పంపిణీ చేశారు. మొదటి రోజు చేబ్రోలు, దుర్గాడ, తాటిపత్రి, వన్నెపూడి, చిన్నజగ్గంపేట, చందుర్తి, వల్లం గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు. ఇక మరుసటి రోజు పిఠాపురం పట్టణం కొత్తపల్లి మండలంలో మిగిలిన అనాథ పిల్లలకు చెక్కులు అందించారు. తమ భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ పునాది వేస్తున్నారని పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.